విద్యార్థులందరికీ శుభోదయం. 8వ తరగతి నుండి 9వ తరగతిలోకి ప్రవేశించే మీ అందరికీ తెలుగు తరగతికి స్వాగతం. అయితే 9వ తరగతి పాఠ్య పుస్తకాన్ని ప్రవేశికను ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం 17 పాఠ్యాంశాలు అనేటివి ఉన్నాయి. వాటిని 4 యూనిట్లుగా వర్గీకరించడం అనేది జరిగింది. చూడండి, 17 పాఠ్యాంశాలు ఉన్నాయి, 4 యూనిట్లుగా వర్గీకరించడం జరిగింది. వాటిల్లో మొదటి పాఠ్యాంశాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. తరగతి గదుల్లో అనుకోండి, పిల్లలైనటువంటి మీరు ఏ అల్లరి చేసినా, మీరు శ్రద్ధగా వినకున్నా, దిక్కులు చూస్తున్నా, మిమ్మల్ని అందరినీ పాఠ్యాంశం వైపు మరల్చి పాఠ్యాంశం బోధించేటటువంటి బాధ్యత ఉపాధ్యాయులైనటువంటిది మాది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరక్కడ మేమిక్కడ ఉండడం వల్ల ఈ యొక్క వీడియోస్ని 1-2 సార్లు చూసే అవకాశం ఉంది. కాబట్టి శ్రద్ధగా చూసి నేర్చుకొని, కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు, తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి విన్న తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మీ నిత్య జీవితంలో మంచిని ఆచరిస్తూ మీ యొక్క జీవన విధానంలో భాగమైపోయే విధంగా మీరు వాటిని అనుసరించాలి. కేవలం చదివి రాసి మార్కులు తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మీరందరూ తెలుగు పాఠ్యాంశాల ద్వారా నేర్చుకున్నటువంటి మంచిని ఆచరిస్తారనేసి, చెడుని విడిచిపెడతారనేసి భావిస్తూ ఈ యొక్క పాఠ్యాంశాన్ని మొదలుపెట్టి చెప్పుకుందాం. ఓకే, అయితే ఈ భూమి మీద నివసించేటటువంటి కోట్ల కొద్ది జీవరాశుల్లో మనిషి ఒకడు. మనిషి చాలా తెలివైనటువంటి వాడు. అంతేకాకుండా మితమైనటువంటి కోరికలు కాకుండా అపరిమితమైనటువంటి కోరికల్ని కలిగినటువంటి వాడు. ఈ యొక్క అపరిమితమైనటువంటి కోరికలను తీర్చుకోవడంలో ఇతరులతో పోటీ పడడం, కోరికలను తీర్చుకోవడంలో ఇతరులతో పోటీ పడడం అనేది తప్పు కాదు. ఈ పోటీ పడే విధానంలో ఇతరుల మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు, స్వార్థం అంతా తానే ముందుండాలి, సర్వం నేను చెప్పిందే మీరు వినాలి అన్న స్వార్థం అనేది పెరగడంతో మనిషికి కక్షలు, కార్పణ్యాలు పెరుగుతుంది. ఈ విధానంతో ఒక మనిషి మరొక మనిషి మీద దాడి చేసి ప్రాణం తీసుకునే స్థాయికి కూడా పెరిగిపోయింది. ఈ యొక్క స్వార్థం, ఈ యొక్క దుష్పరిణామాలు, ఈ యొక్క దుర్గుణాల వల్ల. మరి ఈ విధంగా జరగడం అనేది శ్రేయస్కరం అంటే కానే కాదు. ఇది కాస్త ప్రజలందరి మధ్య మనుషులు స్వార్థం అనేది పెరిగిపోవడం వల్ల ఒక తెగ నుంచి మరొక తెగకి మధ్య కక్షలు, కార్పణ్యాలు, కొట్లాట్లు, గొడవలు, ఈ విధంగా ఒక రాజ్యం మీద మరొక రాజ్యం దాడి చేయడం, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రజల్లో ఉన్నటువంటి స్వార్థం అనేది పెరిగిపోవడం వల్ల, ఈ దేశాల మధ్య విద్వేషాలు అనేవి పెరిగిపోవడం వల్ల యుద్ధాలు అనేటివి జరిగి ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం లోయర్ క్లాసుల్లో అనేక యుద్ధాల గురించి విని ఉన్నాం. మొదటి ప్రపంచ యుద్ధం అని, రెండవ ప్రపంచ యుద్ధం అని, రాక్షస తంగడి యుద్ధం అని, కళింగ యుద్ధం అనేసి అనేక యుద్ధాలు, పాకిస్తాన్ భారత యుద్ధం అని, చైనా భారత యుద్ధం అనేసి అనేక యుద్ధాలను మనం వార్తాపత్రికల్లో, మన పాఠ్య పుస్తకాల్లో వినే ఉన్నాం. అయితే ఈ యుద్ధాల వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనము ఉండదు. కేవలం ప్రాణాలు మాత్రమే కోల్పోరు, వారి యొక్క సర్వస్వం, ఆస్తి నష్టం జరుగుతుంది. కుల నాశనం అంటే వారి వంశంలో ఎవరు మిగలకుండా చనిపోవడం. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి వనరులు అనేటువంటివి ధ్వంసం అయిపోవడం, నాశనం అయిపోవడం. పచ్చగడ్డి కూడా మొలనటువంటి 100 సంవత్సరాలు పచ్చగడ్డి కూడా మొలనటువంటి స్థాయికి ఈ యొక్క యుద్ధాలు అనేటి వల్ల నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యుద్ధాలని నివారించడానికి ఎవరైనా, శాంతిని స్థాపించడానికి ఎవరైనా కృషి చేశారంటే శాంతి స్థాపనకు కృషి చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు.
ఇప్పుడు చూడండి, కళింగ యుద్ధం జరిగింది. ఆ కళింగ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోవడం చూసినటువంటి ఈ యొక్క అశోక చక్రవర్తి యుద్ధాల వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రతిఫలం లేదు, ప్రయోజనం లేదు తెలుసుకొని ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించి శాంతి స్థాపనకి కృషి చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క అశోక చక్రవర్తి. అదేవిధంగా ఈ యొక్క అపరిమితమైనటువంటి కోరికల వలన మనిషి దుఃఖంలో జీవిస్తున్నాడు. ఈ యొక్క మనిషి యొక్క దుఃఖానికి కారణం ఈ యొక్క కోరికలు, అపరిమితమైనటువంటి కోరికలు అని వాటి నుండి దూరంగా ఉండాలి, పరిమితమైనటువంటి జీవితాన్ని గడపాలి అని గౌతమ బుద్ధుడు కూడా ఈ యొక్క దేశం మొత్తం తిరుగుతూ శాంతిని స్థాపించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క గౌతమ బుద్ధుడు. అలాగే సమస్యలు అనేటివి వస్తుంటాయి. ఆ సమస్యల్ని తీర్చుకోవడం కోసం ఒక యుద్ధమే ముఖ్యం కాదు, యుద్ధమే దారి కాదు, అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో శాంతియుతంగా సంధుల ద్వారా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ఈ యొక్క సమస్యలు అనేటివి తీరిపోతాయి. వాటికి బాగా ఉదాహరణగా ఎవరిని చెప్పుకోవచ్చు, మన గాంధీ మహాత్ముడు ఈ యొక్క స్వాతంత్రోద్యమంలో హింసా మార్గాన్ని కాకుండా అహింసా మార్గంగా శాంతియుతంగా ఉద్యమాలు చేసి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మన గాంధీ మహాత్ముడు. అలాగే ఇతర దేశాల్లో చూసినట్లయితే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి నెల్సన్ మండేలా కూడా జాతి వివక్షతను పారద్రోలి అందరూ సమానమే అన్న విధంగా శాంతిని స్థాపించినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా. దేశాల మధ్య విద్వేషాలు పెరిగిపోయి యుద్ధాలకు దారితీయకుండా దేశాల మధ్య సహృద్భావం అనేది ఉండి ప్రజలందరూ శాంతియుత జీవితం గడపాలి. యుద్ధం అనేది తలెత్తినట్లయితే అశాంతి అనేది పెళ్ళుబిగి ప్రజలందరూ అశాంతిలో జీవిస్తారు అని ప్రబోధాలు చేస్తున్నటువంటి యాసర్ అరాఫత్ ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ యుగంలోనే కాదు, ద్వాపర యుగంలోకి చూసినట్లయితే ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం జరగకూడదని శ్రీకృష్ణ భగవానుడు అనేక రకాలుగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ధర్మరాజు యుద్ధం జరగకూడదు, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలన్న ఒక ఉద్దేశంతో శాంతి మార్గాన్ని అనుసరించినటువంటి వ్యక్తి. కానీ అనివార్య కారణాల వల్ల అవతల వ్యక్తి దుర్యోధనుడు మూర్ఖుడు, అవినీతి పాల్పడేటటువంటి వ్యక్తి వల్ల ఈ యొక్క యుద్ధం అనేది కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ శాంతి స్థాపనే ప్రధానం. శాంతి వలన ఈ యొక్క ప్రపంచం అనేది సుఖంగా జీవించగలదు, లేనట్లయితే అశాంతితో ఉంటుంది. కాబట్టి అలాంటి అశాంతి అనేది వద్దు. శాంతిని కోరుకోవడం అనేది మన అందరి యొక్క కాంక్ష, కోరిక. కాబట్టి అలాంటి పాఠ్యాంశమైనటువంటి శాంతి కాంక్ష అనే మొట్టమొదటి పాఠ్యాంశాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. చూడండి, శాంతి కాంక్ష అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఏ ప్రక్రియలో ఉంది అంటే ఇతిహాస ప్రక్రియలో ఉంది. ఇతిహాసం అది పద్య రూపంలో ఉంది. ఈ యొక్క ఇతివృత్తం చూసినట్లయితే ఇతివృత్తం ఏంటి? శాంతి కాంక్ష, శాంతి స్థాపన. ఈ పాఠ్యాంశం చదివిన తర్వాత మనం చేయాల్సినటువంటి మన మీద ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి? శాంతిని స్థాపించాలి, అశాంతిని ప్రారదోలాలి అన్నట్లుగా. అదేవిధంగా ఈ యొక్క పాఠ్యాంశాన్ని రచించినటువంటి వ్యక్తిని చూసినట్లయితే తిక్కన, ఈయన్నే తిక్కన సోమయాజి అని కూడా అనడం జరుగుతుంది. అయితే సంస్కృతంలో రచించినటువంటి మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించడం జరిగింది. ఆ యొక్క మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించినటువంటి వారిలో రెండవ వ్యక్తి ఈ యొక్క తిక్కన. మొదటి వ్యక్తి నన్నయ్య, మూడవ వ్యక్తి ఎర్రన. అంటే కవిత్రయం అంటే ముగ్గురును కలిపి కవిత్రయం అంటారు. ముగ్గురు కవులు కలిపి కవిత్రయం అనడం జరుగుతుంది. 11వ శతాబ్దానికి చెందినటువంటి నన్నయ్య, 13వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన, 14వ శతాబ్దానికి చెందినటువంటి ఎర్రాప్రగడ. ఈ ముగ్గురిని వేరు వేరు శతాబ్దాలకు చెందిన వారు అయినప్పటికీ కూడా ముగ్గురిని ఒక విధంగా కలపడానికి కారణం ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి వాళ్ళు కాబట్టి. అలాంటి ఆంధ్ర మహాభారతం నుండి ఉద్యోగ పర్వం నుండి తృతీయాశ్వాసం నుండి తీసుకోబడినటువంటిదే ఈ యొక్క శాంతి కాంక్ష. శాంతి కాంక్ష అంటే, కాంక్ష అంటే కోరిక. దేని అందు కోరిక? శాంతి అందు కోరిక. అంటే అందున్నన్ అనేటటువంటి ప్రత్యయములు ఉన్నాయి కాబట్టి ఏ సమాసంగా భావించవచ్చు? సప్తమి తత్పురుష సమాసంగా భావించవచ్చు. ఈ యొక్క శాంతి కాంక్ష అనే పాఠ్యాంశం
ఆంధ్ర మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహించబడినటువంటిది. అయితే మొత్తం ఈ యొక్క ఆంధ్ర మహాభారతాన్ని చూసినట్లయితే మొత్తం 18 పర్వాలతో కూడినటువంటిది. మొత్తం 18 పర్వాలతో కూడినటువంటి ఈ యొక్క మహాభారతం. ఇందులోని 2.5 పర్వాన్ని అంటే ఆది, సభ, అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలోని 142 పద్యాల వరకు నన్నయ ఆంధ్రీకరించడం అనేది జరిగింది. అయితే మిగిలినటువంటి అరపర్వాన్ని పూరించకుండా రెండవ వ్యక్తి అయినటువంటి తిక్కన 4వ పర్వం అయినటువంటి విరాట పర్వం నుండి స్వర్గారోహణ వరకు మొత్తం 15 పర్వాల్ని ఆంధ్రీకరించడం అనేది జరిగింది. ఈ యొక్క మిగిలిన అరపర్వాన్ని 14వ శతాబ్దానికి చెందినటువంటి ఎర్రన పూర్తి చేసి మొత్తం ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి వారు. కాబట్టి ఈ ముగ్గురిని కలిపి కవిత్రయం అనడం అనేది జరుగుతుంది. చూడండి, మహాభారతం అనేది 18 పర్వాలతో కూడినటువంటిది. ఈ 18 పర్వాల్లో 2.5 పర్వాన్ని నన్నయ ఆంధ్రీకరించడం జరిగింది. వాటిలో ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలోని 142 పద్యాల వరకు ఆంధ్రీకరించడం జరిగింది. ఆంధ్రీకరించడం అంటే అనువాదం చేయడం అంటే సంస్కృతంలో రచించినటువంటి ఈ యొక్క మహాభారతం సారాంశాన్ని తీసుకొని నన్నయ తన యొక్క ప్రతిభా పాఠవాలను చూపి అనేక సూక్తులు, అనేక వర్ణనలతో స్వేచ్ఛానువాదం అంటారు. దాన్ని ఏమంటారు? స్వేచ్ఛానువాదం. ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ప్రజారంజకంగా అనేక సూక్తులు, అనేక వర్ణనలతో అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. తదనంతరం వచ్చినటువంటి 17వ శతాబ్దం చెందినటువంటి ఈ యొక్క అరపర్వాన్ని విడిచిపెట్టి విరాట పర్వం నుండి స్వర్గారోహణ వరకు మొత్తం 15 పర్వాల్ని ఆంధ్రీకరించినటువంటి వ్యక్తి. మిగిలినటువంటి అరపర్వాన్ని 14వ శతాబ్దానికి చెందినటువంటి ఎర్రన ఆంధ్రీకరించడం అనేది జరిగిన తర్వాత మొత్తం ఆంధ్ర మహాభారతం 18 పర్వాలతో పూర్తి అవ్వడం అనేది జరిగింది. అలాంటి తిక్కన గురించి ఈరోజు మనం పూర్తిగా చూద్దాం. చూడండి, కవి తిక్కన సోమయాజి. తిక్కన అంటాము, అదేవిధంగా సోమయాజి అంటాం. ఈ తిక్కన సోమయాజి అనేది ఎందుకంటామంటే ఈ యొక్క ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం అనేక యాగాలు, సోమయాగం చేశాడు కాబట్టి ఈ యొక్క తిక్కన సోమయాజి అనడం అనేది జరుగుతుంది. ఈ తిక్కన సోమయాజి ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఏ కవి చూసినా ఎవరొక రాజ ఆస్థానంలో పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. వారి యొక్క కవిత, వారి యొక్క పాండిత్యం అనేది అందరికీ వెలుగు చూడాలంటే ఏ రాజ ఆస్థానంలో ఉన్నట్లయితే అందరికీ చేరువవుతుంది. కాబట్టి ఎవరి ఆస్థానంలో ఈ యొక్క తిక్కన ఉన్నారు అంటే నెల్లూరుని పరిపాలించినటువంటి మనుమసిద్ధి ఆస్థానంలో కవిగాను మంత్రిగా కూడా పనిచేయడం అనేది జరిగింది. అంటే మంత్రి అంటే రాజ్యానికి కావాల్సినటువంటి మంచి సలహాలను అందించడం, ఏదైనా కష్ట సమయాల్లో కూడా తన వంతు సాయం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క తిక్కన. కవిగా, మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇతని యొక్క రచనను చూసినట్లయితే మొదటి రచన నిర్వచనోత్తర రామాయణం. ఈ యొక్క నిర్వచనోత్తర రామాయణాన్ని రచించి మనుమసిద్ధికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. మరి నిర్వచనోత్తర రామాయణం అంటే వాల్మీకి రచించినటువంటి, సంస్కృతంలో వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని తన యొక్క నిర్వచనం అంటే గద్య రూపంలో కాకుండా అన్ని పద్య రూపంలోనే ఉత్తర రామాయణంగా రచించడం అనేది జరిగింది. నిర్వచనోత్తర రామాయణం అంటే వచనం లేకుండా కేవలం పద్యాలతో కూడినటువంటిదే ఈ యొక్క ఉత్తర రామాయణం. దాన్ని మనుమసిద్ధికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. మరి రెండవ గ్రంథాన్ని చూసినట్లయితే ఆంధ్ర మహాభారతం. మనం చెప్పుకున్నట్లుగా విరాట పర్వం నుంచి స్వర్గారోహణ వరకు మొత్తం 15 పర్వాల్ని ఆంధ్రీకరించడం అనేది జరిగింది. అవి చూద్దాం. మొదటి మొత్తం పర్వాలు ఏంటనుకున్నాం? 18 పర్వాలు. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలోని సగభాగం వరకు నన్నయ రచించాడని మనం చెప్పుకున్నాం.
తిక్కన 4వ పర్వం అయినటువంటి విరాట పర్వం నుండి స్వర్గారోహణ వరకు ఆంధ్రీకరించాడు. చూడండి, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమ పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం వరకు ఆంధ్రీకరించడం అనేది జరిగింది. అదేవిధంగా విజయసేనము అంటే విజయసేనం అనేటటువంటి గ్రంథాన్ని, ప్రబంధాన్ని కూడా రచించడం అనేది జరిగింది. ఇవి ఇతను రచించినటువంటి లభ్యమైనటువంటివి. ఇవి లభ్యం కానటువంటివి కవి సార్వభౌమ ఛందస్సు అని ఇతర రచనలు కూడా చేయడం అనేది జరిగింది. ఇతని యొక్క బిరుదులు చూసినట్లయితే ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ. ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ. ఉభయ కవి మిత్రుడు చూడండి, ఉభయం అంటే రెండు, అంటే ఇటు తెలుగులోను ఇటు సంస్కృతంలోను రెండింటిలో కవిత్వం రాయగలిగినటువంటి దిట్ట, రెండింటిలో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఉభయ కవి మిత్రుడు. అదేవిధంగా కవి బ్రహ్మ. కవి బ్రహ్మ అంటే అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే కేతనాది కవులకి ప్రేరణగా నిలిచాడు కాబట్టి. అంటే కేతన, మారణ, మంచిన అనేటటువంటి వాళ్ళు ఈ యొక్క తిక్కను చూసి అనుసరించి ఇతని విధానాన్ని పాటించారు కాబట్టి వీళ్ళందరికీ ఆద్యుడు కాబట్టి వీళ్ళందరికీ గురువుగా భావిస్తున్నారు కాబట్టి కవి బ్రహ్మ అనేటటువంటి బిరుదు కూడా రావడం జరిగింది. ఈ యొక్క తిక్కనుకున్నటువంటి శిష్యుడు, తిక్కన రాసేటటువంటి గ్రంథాలన్నింటినీ లిఖించడానికి ఒక శిష్యుడిని పెట్టుకున్నారు. ఆ శిష్యుడు ఎవరు అంటే గురునాథుడు. ఎవరు? గురునాథుడు. అయితే ఇతని యొక్క శైలి, ఇతను రచించేటటువంటి రచన లక్షణాలు ఎలా ఉంటాయి, కవితా లక్షణాలు ఎలా ఉంటాయంటే నాటకీయత, రసాభ్యుచిత బంధం ఇలా ఉంటాయి. నాటకీయత అంటే ఆంధ్ర మహాభారతాన్ని రచించేటటువంటి ఆ రచనలు మనం చదువుతున్నా లేదా వింటున్నా ఆ యొక్క సంఘటనలో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలు మన కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉంటాయి. మన ముందు నటన చేస్తున్నట్లుగా, నాటకం ఆడుతున్నట్లుగా మన యొక్క ముందు ఆ యొక్క పాత్రలు అనేటివి జరుగుతూ ఉంటాయి. అంత అద్భుతంగా రచించాడు. నాటకీయంగా ఉంటుంది. డ్రామాస్టిక్ అంటే చూసారా, మన ముందు నాటకం జరుగుతున్నట్లుగానే ఉంటుంది. రసాభ్యుచిత బంధం. రసాభ్యుచిత బంధం అంటే మనకున్నటువంటి నవరసాల్ని ఆ యొక్క సందర్భానుకూలంగా, ఆ సందర్భానికి తగినట్టుగా కవిత్వం రాసి రసాభ్యుచిత బంధంగా కవిత్వం రాయగలిగినటువంటి విధానంలో ఈ యొక్క తిక్కన సిద్ధహస్తుడుగా చెప్పవచ్చు. అనేక రసాలని ఆ సందర్భానుసారంగా వర్ణిస్తూ ఆ యొక్క వాటితో అనుకూలంగా కవిత్వం రాయగలిగినటువంటి వాటిలో సిద్ధహస్తుడి యొక్క తిక్కన సోమయాజి. అయితే ఇక ఈ యొక్క పాఠ్యాంశం యొక్క నేపథ్యం చూసినట్లయితే అన్నదమ్ములు బిడ్డలైనటువంటి పాండురాజు, ఇటు ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి కౌరవ పాండవుల యొక్క కథ. మహాభారతం అనేటటువంటిది అన్నదమ్ములు బిడ్డలైనటువంటి కౌరవ పాండవుల యొక్క కథ. అయితే ఇందులో కౌరవులు దుష్టబుద్ధి కలిగినటువంటి వారు, అసూయ ద్వేషం కలిగినటువంటి వారు. పాండవులు అంటే ఈర్ష, అసూయ, కక్ష, కార్పణ్యాలతో కూడినటువంటి వారు. కాబట్టి ఈ యొక్క దుర్గుణాల వల్ల ఎలాగైనా సరే మీ యొక్క పాండవుల్ని రాజ్యం నుండి దూరం చేయాలన్న మాయోపాయంతో మాయా జోదం ఆడి వారిని ఆ జోదంలో ఓడించడం. ఏదైనా జోదం ఆడారనుకోండి, వాటిలో పన్యం పెట్టుకోకపోతే అందులో ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మాయా జోదం అందులో ఎలాగైనా ఓడించాలన్న ఒక విధానంతో ఓడినటువంటి వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలని ఒక నియమం పెట్టుకొని ఈ యొక్క మాయాజోదంలో పాండవుల్ని ఓడించడం అనేది జరుగుతుంది. మరి 12 ఏళ్ళు అరణ్యవాసం అంటే 12 సంవత్సరాలు తప్పనిసరిగా అరణ్యాల్లోనే జీవించాలి. అజ్ఞాతవాసం అంటే 1 సంవత్సరం అజ్ఞాతవాసం అంటే ఎవరికి కనిపించకూడదు అంటే ఎవరు గుర్తించకూడదు. అంటే ఇతను ధర్మరాజు, ఇతను అర్జునుడు, ఇతను భీముడు, ఇతను నకులుడు, ఇతను సహాదేవుడు, ఇతను ద్రౌపది అన్న విధంగా ఎవరైనా గుర్తించినట్లయితే తిరిగి మళ్ళీ వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం చేయవలసినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అలాంటి నియమం ప్రకారం మాయాజోదంలో పాండవుల్ని కౌరవులు ఓడించడం, వాళ్ళని అరణ్యపాలు చేయడం అనేది జరుగుతుంది. అయితే శ్రీకృష్ణుని ఆదరణ ద్వారా ఈ యొక్క పాండవులు ఎలాగో ఒక విధంగా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి హస్తినాపురానికి రావడం.
హస్తినాపురానికి వచ్చి వారికి రావాల్సినటువంటి అర్ధభాగాన్ని అర్ధరాజ్యాన్ని ఇవ్వమని సందేశానికి రాయబారానికి పంపించడం అనేది జరుగుతుంది. రాయబారానికి ఎవరు పంపిస్తారంటే ధర్మరాజు, పాండవుల పెద్దవాడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుని ఈ యొక్క కౌరవ సభకు రాయబారిగా పంపించేటటువంటి సందర్భం ఉంది ఈ యొక్క పాఠ్యాంశం. అయితే ఈ యొక్క పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉందంటే ఇతిహాస ప్రక్రియలో ఉంది. ఇతిహాస ప్రక్రియ పద్య రూపంలో ఉంది. అంటే ఇతిహాసం అంటే హస్మిన్ అంటే ఎలా జరిగింది అని చెప్పేటటువంటి దాన్ని ఇతిహాసం అంటారు. ఖచ్చితంగా జరిగింది అని చెప్పేదే ఇతిహాసం. ఇతిహాసంలో ప్రధానంగా కథకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. కథ ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అయితే ఇతిహాసం అంటే పూర్వపు రాజుల యొక్క చరిత్ర, వారి పరిపాలనా విధానం, వారి జీవన విధానం, వాళ్ళు చేసినటువంటి విషయాలు మనకు తెలియజెప్పేటటువంటి, అంటే వారి యొక్క ధర్మ అర్థ కామ మోక్షాలని తెలియజెప్పేటటువంటిది యొక్క ఇతిహాసం. అయితే ఇతిహాసం అనేటటువంటిది మన భారతీయ ఇతిహాసాలు ప్రధానంగా రెండు, ఒకటి రామాయణం, మరొకటి మహాభారతం. ఈ యొక్క మహాభారతంలోని ఉద్యోగ పర్వం నుండి తృతీయాశ్వాసం నుండి తీసుకోబడినటువంటిదే ఈ యొక్క శాంతి కాంక్ష. ఈ యొక్క ఇతిహాసంని మనం ఇతిహాస ప్రక్రియను రాయమని చెప్తే 2 ప్రశ్నలకి అడగడం జరుగుతుంది. అందువల్ల పిల్లలైనటువంటి మీరు ఇతిహాసం గురించి నేర్చుకోవాలి. ఈ యొక్క నేపథ్యాన్ని గురించి అడుగుతారు. నేను శాంతికాంక్ష పాఠ్యభాగ నేపథ్యాన్ని గురించి రాయమంటే ఇది రాసినట్లయితే 2 మార్కులు వస్తాయి. అదేవిధంగా శాంతికాంక్ష పాఠ్యభాగ కవిని గురించి తెలపడంటే తిక్కన గురించి ఈ విధంగా రాసినట్లయితే 2 మార్కులు మనం సంపాదించుకోవచ్చు. మార్కులు ప్రధానం కాదు, వీరి గురించి తెలుసుకోవడం, ఏది మంచి ఏది చెడు, వాటిని మన జీవితంలో ఆచరించడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. మొదటి పద్యాన్ని చూడండి. తేటగీతి పద్యం అంటే సమయమిది మిత్ర కార్యంబు చక్కజేయ నీ కతంబుననేము అవినీతుడైన యా సుయోధన తోడి పోరాట దక్కి అనుభవింతుము మాయంశమగు దరిత్రీ. చూడండి, ఇంకోసారి చదువుతాను. సమయమిది మిత్ర కార్యంబు చక్కజేయ నీ కతంబుననే మవినీతుడైన యా సుయోధనతోడి పోరాట దక్కి అనుభవింతుము మా ఎంశమగు దరిత్రీ. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ధర్మరాజు శ్రీకృష్ణుని కౌరవ సభకి రాయబారిగా పంపుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఆ యొక్క కౌరవ సభకు వెళ్ళి ఏం చేయాలి అన్న విషయాల్ని, శాంతి వచనాల్ని ఇక్కడ ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్తున్నాడు. ఓ శ్రీకృష్ణ, మిత్ర కార్యంబు. మిత్ర కార్యం అంటే మిత్రులు, అంటే మేము మిత్రులు. ధర్మరాజు ఏంగా భావిస్తున్నాడు? మిత్రులు అంటే కౌరవులు, మా పెదనాన్న పిల్లలైనటువంటి 100 మంది కౌరవులు, పాండురాజు కుమారులు అనేటువంటి మేము స్నేహితులుగా భావిస్తున్నాం. కానీ ఆ దుర్యోధనుడు అలా భావించడు. ధర్మరాజు మాత్రమే మిత్రులమైనటువంటి మేము. కార్యం అంటే పని. ఈ యొక్క మిత్రులు అంటే మా మధ్య ఉన్నటువంటి యొక్క పని, చిన్న సమస్య అనేది ఉంది. ఆ సమస్యను చక్కని ప్రత్యయ చక్కని చేయ అంటే సరళాదేశం అనేది జరుగుతుంది. సరిదిద్దడానికి, మా మధ్య ఉన్నటువంటి యొక్క సమస్యను సరిదిద్దడానికి సమయం ఇది. సమయము ప్లస్ ఇది, సమయము ప్లస్ ఇది ఏ సంధి అవుతుంది? ఉత్వ సంధి అనేది అవుతుంది. ఇదే సరైనటువంటి సమయం. ఓ శ్రీకృష్ణ, పాండవులు కౌరవుల మధ్య చిన్న సమస్య అనేది ఉంది. ఆ కార్యాన్ని, ఆ పనిని నెరవేర్చడానికి ఇదే సరైనటువంటి సమయం, చక్కదిద్దడానికి ఇదే సరైనటువంటి సమయము. నీ కతంబుననే, అది ఆ యొక్క పని అనేటటువంటి నీ వలననే. నీ కతంబుననే అంటే నీ వలననే. మేము అవినీతుడైనటువంటి, నీతి లేనటువంటి, అవినీతికి పాల్పడేటటువంటి సుయోధునితో, ఆ సుయోధునితోడి అంటే ఆ సుయోధునితో పోరాటము దక్కి, పోరాటము ప్లస్ తక్కి, పోరాటము దక్కి అంటే గసడ దవాదేశ సంధి. పోరాటము దక్కి అంటే పోరాటం చేయవలసినటువంటి అవసరం అనేది తప్పుతుంది.
మా అంశమగు, మా అంశం అంటే మాకు రావాల్సినటువంటి, మాకు చెందినటువంటి ఈ యొక్క సగభాగాన్ని ఏంటి అంటే ధరిత్రి, ఈ యొక్క భూమిని, ఈ యొక్క కురు సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మాకు రావాల్సినటువంటి, మాకు సంబంధించినటువంటి సగభాగమైనటువంటి ఈ భూమిని మాకు ఇచ్చినట్లయితే, యుద్ధం లేకుండా ఇచ్చినట్లయితే అనుభవిస్తాం అంటే మాకు రావాల్సినటువంటి సగభాగం మాకు వచ్చినట్లయితే మా యొక్క రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటాము. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అక్కడికి వెళ్ళి తెలపవలసిందిగా ధర్మరాజు శ్రీకృష్ణునితో ఈ విధంగా చెప్పాడు. రెండవ పద్యం చూడండి, కంద పద్యానికి సంబంధించినటువంటి. ఇచ్చటి బంధువులు నీవును అచ్చెరువడి వినుచునుండ, ఐదూళ్ళును మాకిచ్చినను జాలునంటిని, బొచ్చెముగాదింతవట్టు పూర్ణము సొమ్మి. ఇచ్చటి బంధువులు నీవును అచ్చెరువడి వినుచునుండ, ఐదూళ్ళును మాకిచ్చినను జాలునంటిని, బొచ్చెముగాదింతవట్టు పూర్ణము సుమ్మి. ఓ శ్రీకృష్ణ, ఇచ్చటి బంధువులు, ఇక్కడ ఉన్నటువంటి బంధువులు నీవు కూడా ఆశ్చర్యపడి, ఆశ్చర్యము ప్లస్ పడి, ఆశ్చర్యం పడి వింటున్నటువంటి మీరు ఆశ్చర్యపడ్డప్పటికీ, వినుచున్ ప్లస్ వింటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు నీవు ఆశ్చర్యపడినప్పటికీ కూడా. ఎందుకు ఆశ్చర్యం అంటే సగభాగం రావాలి, కనీసం సగం ఇవ్వకపోయినా సరే ఐదూళ్ళు సైతం, ఐదుగురికి ఐదూళ్ళనిచ్చినా చాలునంటిని అన్న మాటలు మీరు ఆశ్చర్యపడినప్పటికీ కూడా మాకిచ్చినను చాలునంటిని, మాకు ప్లస్ ఇచ్చినను ఏం సంధి అవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. ఇచ్చినను జాలునంటిని, ఇక్కడ చూడండి, జాలును, మాకిచ్చినను ప్లస్ చాలును ఏం సంధి? సరళాదే సంధి అవుతుంది. మాకిచ్చినను ప్లస్ చాలును, పరుషాలు సరళాలుగా మారుతాయి కాబట్టి సరళాదే సంధి అవుతుంది. చాలునంటిని. ఇంతవట్టు, దింతవట్టు చూసినా, ఇంతవట్టు ఇప్పటి వరకు చెప్పినటువంటి నేను పలికినటువంటి మాటల్లో ఎలాంటి దాపరికం, బొచ్చము కాదు అంటే పొచ్చము కాదు, ఎలాంటి దాపరికం అనేది లేదు, ఎలాంటి అబద్ధం అనేది లేదు. ఇంతవరకు నేను చెప్పినటువంటి మాటల్లో ఎలాంటి దాపరికం లేదు, ఎలాంటి అసత్యం లేదు. ఇది పూర్ణము సుమ్మి, ఇది సత్యం సుమా, ఇందులో ఎలాంటి దాపరికము లేదు. మాకు సగభాగం ఇవ్వకపోయినప్పటికీ కూడా 5 మందికి, 5గురికి 5 ఇచ్చినా చాలునని ఇంతకు ముందు వచ్చినటువంటి సంజయుడు రాయబారానికి వచ్చిన సందర్భంలో కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను. ఇందులో ఎలాంటి ఆశ్చర్యపడినటువంటి అవసరం లేదు అనేసి ధర్మరాజు శ్రీకృష్ణునితో చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా 3వ పద్యం చూడండి, శార్దూల పద్యం. ఆ దుర్యోధనుడంత మాత్రమును చేయించాలడు కాని, పెంపేదం క్రూరత కోర్వరాదు సిరినాకేలందునే, గ్రాసవాసో దైన్యంబులు వచ్చు నా ఎరయు నీ చుట్టాలకు కాగునన్, మోదం బందుట గల్గున్ కౌరవులు నేమం పొంది శ్రీనుందినన్. ఆ దుర్యోధనంత మాత్రం చేయించాలడు కాని, పెంపేదం క్రూరత కోర్వరాదు సిరి నాకేలందునే, గ్రాసవాసో దైన్యంబులు వచ్చు నా ఎరయు నీ చుట్టాలకు గావునన్, మోదం బందుట గల్గున్ గౌరవులు నేమం పొంది శ్రీనుందినన్. చూడండి, ఆ దుర్యోధనుడు ప్లస్ అంతా ఏం సంధి అవుతుంది? ఉత్వ సంధి. ఆ దుర్యోధనుడు ప్లస్ అంతా, ఆ సుయోధనుడు అంత అంటే ఆ మాత్రమైన, ఆ కొద్దిపాటి అయినా. ఆ కొద్దిపాటి అంటే చూడండి, పాండవులు కోరినటువంటి ఆ 5 ఒకటి ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, వాసంతి, వారణావతం, ఈ 5 గ్రామాలని పాండవులు కోరడం జరిగింది. కాబట్టి అంత మాత్రమైన ఆ 5 అయినా సరే చేయన్ ప్లస్ చాలడు సరళాదే సంధి అవుతుంది. ఇవ్వడానికి ఇష్టపడడేమో. మా పెదనాన్న కుమారులైనటువంటి ఆ దుర్యోధనుడు ఈ యొక్క 5 అయినా సరే ఇవ్వడానికి ఇష్టపడడేమో. కానీ అయినప్పటికీ కూడా పెంపేదం క్రూరత కోర్వరాదు. పెంపు అంటే అభివృద్ధి, పెంపు అంటే
అభివృద్ధికి ఏదంటే నశించినట్లుగా ఈ యొక్క కురు సామ్రాజ్యం అనేది అభివృద్ధి చెందినటువంటి యొక్క కురు సామ్రాజ్యాన్ని నశించినట్లుగా యుద్ధం చేసి ఈ యొక్క సామ్రాజ్యం నశించినట్లు చేటుకు నాకు క్రూరత్వాన్ని ఈ యొక్క క్రౌర్యాన్ని ప్రదర్శించడం అనేది నాకేమాత్రము ఇష్టం లేదు. పెంపేదం క్రూరత కోరవరాదు అంటే అభివృద్ధికి నేను ఆపి యుద్ధం చేయడం అనేది నా మనసు ఒప్పుకోదు. యుద్ధం అనేది కరెక్ట్ కాదు, శాంతియే కావాలని కోరుకుంటున్నాను. ఈ క్రౌర్యము క్రూరత్వము అనేది నాకు పడదు, నాకు ఇష్టం లేదు. అలా అనేసి సిరి నాకేలందునే, సిరి అంటే సంపద, ఇక్కడ రాజ్య సంపద, రాజ్యం కావాలనేసి మరి నాకెందుకు అని అనుకుంటావా? సిరి నాకేలందునే, మరి ఇంత చెప్తా రాజ్యము వద్దు యుద్ధము వద్దు అంటున్నావు కదా, మరి సిరి నాకేలా, రాజ్యం ఎందుకు అని అనుకుంటున్నావా? నా చుట్టాలకు అంటే నేను, నా యొక్క బంధువులు, నా చుట్టాలు, నా ఇరుగు పొరుగు వారు, నా చుట్టూ ఉన్నటువంటి వారందరూ నా చుట్టాలకు, నా ఎరయు అంటే నేను కాపాడవలసినటువంటి, నేను చూడవలసినటువంటి, నేను రక్షించవలసినటువంటి నా యొక్క చుట్టూ ఉన్నటువంటి బంధువులకి చుట్టాలకి. గ్రాసవ సో దైన్యములు వచ్చు, గ్రాసవ అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ అనేటటువంటి వాటికి, దైన్యము అంటే కష్టాలు వచ్చును కదా. సిరి నాకేలా అందునే అనుకున్నట్లయితే నేను చూడవలసినటువంటి నా యొక్క చుట్టాలు, నేను రక్షించవలసినటువంటి బంధువులు, వీరందరికీ తిండికి గుడ్డకి నివాసానికి కష్టం అవుతుంది కదా, అందువల్ల నేను కోరడం అనేది జరుగుతుంది. గావునన్ కాబట్టి అంటే మేము కౌరవులు అంటే ధృతరాష్ట్ర యొక్క కుమారులు అనేటువంటి ఆ దుర్యోధనాదులు వారు కలిసి పొంది అంటే శాంతి చేసుకుని సంధి చేసుకున్నట్లయితే శ్రీ వందినన్ ఈ యొక్క రాజ్యాన్ని సమంగా పంచుకున్నట్లయితే మోదం బంధుట గల్గున్, ఆ విధంగా మోదం అంటే సంతోషం, ఇరు వర్గాల వారికి, అటు పాండవులమైనటువంటి మాకు, అటు కౌరవులైనటువంటి దుర్యోధనాదులకు అందరం సంతోషంగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించుకుంటాం కదా అనేసి ఈ యొక్క ధర్మరాజు శ్రీకృష్ణునితో శాంతి వచనాలను ఈ విధంగా పలకడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పద్యమైనటువంటి ఉత్పలమాలకు సంబంధించిన పద్యాన్ని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు చెప్పినటువంటి పాఠ్యాంశంలో కవి పరిచయాన్ని, ప్రక్రియని, నేపథ్యాన్ని, అలాగే స్టార్ మార్క్స్ పద్యమైనటువంటి ఆ దుర్యోధనంత పద్యానికి ప్రతిపదార్థం నేర్చుకోవడం అనేది మీరు చేయవలసినటువంటి ఈరోజు వర్క్షీట్గా భావించి వీటిని నేర్చుకుని రాయాల్సిందిగా కోరుతున్నాను. జాగ్రత్తగా 1-2 సార్లు విని ఈ యొక్క నేను చెప్పినటువంటి వర్క్షీట్ ఏంటి, కవి పరిచయం, నేపథ్యం, ప్రక్రియ, ఈ యొక్క పద్యానికి ప్రతిపదార్థం. 8th క్లాస్లో మీరు కేవలం పద్యాన్ని మాత్రమే కంఠస్థం చేసేటటువంటి వాళ్ళు 9th క్లాస్కి వచ్చిన తర్వాత పద్యానికి ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిపదార్థాన్ని నేర్చుకుని మీరు వాట్సాప్ చేస్తారనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.